సంవత్సరంలో 8 నెలలు నీటిలో ఉండే శివాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ఎందుకంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఈ ఆలయం బయటికి వస్తుంది కాబట్టి. అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడే ఆ పడవ దిగి ఈ ఆటో ఎక్కడం జరిగింది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఆటో దిగి సంగమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము. ఆలయం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ ఆలయం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన ఇండియాలోనే బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు పొందిన సోమశిల అనే విలేజ్ దగ్గరికి వచ్చాము. ఈ సోమశిలలో మనము ఎక్కడికి వెళ్తామంటే సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఈ ఆలయం ఏంటి అంటే దాదాపు 8 నుంచి 10 నెలల వరకు నీటిలోనే మునిగి ఉంటుంది. జస్ట్ ఎండాకాలంలో సమ్మర్లో మాత్రమే మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎందుకు నీళ్ళలో మునిగి ఉంటుందంటే శ్రీశైలం వాటర్ ఏవైతే ఎక్కువ వస్తూ ఉంటాయో ఆ నీటి తాకిడి ఎక్కువ అవడం వల్ల ఆ టెంపుల్ అనేది ఆలయం అనేది మునిగిపోతూ ఉంటుంది. జస్ట్ సమ్మర్ టైంలో మనం ఆ టెంపుల్ అయితే చూడొచ్చు. అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలన్నమాట. ఈ సోమశిల మనకి తెలంగాణలో ఉంటే ఈ వ్యూ పాయింట్ అంతా కూడా ఆ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. బోట్ ఎక్కేసి అక్కడికి వెళ్తుంటే ఆ వాటర్లో కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఆ బోట్ ఎక్కేసి ఆ ఆలయం దగ్గరికి వెళ్దాము. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయం విశిష్టత, అక్కడ ఏమేమి చూడవచ్చు మనం అనేది కూడా డ్రోన్ షాట్స్లో వీలైతే కూడా మనము చూసేద్దాం. లేట్ చేయకుండా ఇప్పుడు మనం బోట్ ఎక్కేసేద్దాం, పదండి. మనం ఈ ఒడ్డు నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అవతల సైడ్కి వెళ్ళాలి. ఈ బోట్లో పర్ హెడ్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలో మనల్ని ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. ఆటో కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనము మళ్ళీ ఛార్జ్ పెట్టి రావాలన్నమాట. గాలి మాత్రం బీభత్సంగా అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ బోట్ ఎక్కేసి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆటో ఎక్కి మనం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే డైరెక్ట్గా సోమశిల అని చెప్పేసి మ్యాప్లో పెట్టుకొని మీరు ఓన్ వెహికల్లో రావచ్చు. లేదా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే మీరు తెలంగాణ సైడ్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మీరు కొల్లాపూర్కి లేదా నాగర్ కర్నూలుకి వచ్చేయాలి. కొల్లాపూర్ నుండి ఈ సోమశిల విలేజ్ జస్ట్ 10 కిలోమీటర్సే ఉంటుంది. నాగర్ కర్నూలు నుంచి కూడా మీకు బస్ సర్వీసెస్ ఉంటాయి. మీరు అలా బస్ సర్వీసెస్లో రావచ్చు. ఈ సంగమేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి మీరు తెలంగాణ నుండి వచ్చినట్టయితే ఇటు సైడ్ నుంచి మీరు బోట్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు తప్పకుండా ఏదైతే ఉందో లైఫ్ జాకెట్ని తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ బోట్ సర్వీస్ నడిపే వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఏందని అడిగితే కింద అది అంటుకుంటుంది, బురద అంటుకుంటుంది అని చెప్తున్నారు. మీరు మాత్రం తప్పకుండా లైఫ్ జాకెట్ని అడగండి. అలా మనము ఈ బోట్లో అవతల ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బోట్ జర్నీ చాలా బాగుంటుంది. చల్లటి గాలి వీస్తున్నప్పుడు కింద నీటి అలలు, ఆ వేవ్స్ అన్నీ కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎండలో వెళ్తే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే అనిపించవచ్చు. కానీ వెదర్ మంచిగా ఉంటే మాత్రం ఈ జర్నీ చాలా బాగుంటుంది.
అలా కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత పడవలో మనం చివరిగా యువతల ఒడ్డుకి చేరుకుంటాము. యువతల ఒడ్డు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే ఆ పడవ దిగి ఈ ఆటో ఎక్కడం జరిగింది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి పర్ పర్సన్కి అయితే అక్కడికి వెళ్ళడానికి అయితే 50 రూపాయలు తీసుకుంటారు. మీకు అప్ అండ్ డౌన్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు అక్కడ చాలాసేపు ఉండాలనుకుంటే ఫస్ట్ పోవడానికి ఒక టికెట్ తీసుకోండి. 50 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. ఆ సంగమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళే ఈ రోడ్ అంతా కూడా ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చాలా ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆటోలు చాలా వరకు అయితే ఉన్నాయి. చాలామంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి ఈ ఆటోలు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఈ ఆటోలోనే వెళ్తున్నారు. కాకపోతే చాలా ఆఫ్ రోడ్ ఉంటుంది అంతా. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా నీళ్ళు ఎక్కువ వస్తే నిండిపోతుంది. ఈ ప్లేస్లో నీళ్ళు ఎక్కువగా వస్తాయి. ప్రజెంట్ నీళ్లు ఎక్కువ లేవు కాబట్టి ఈ ప్లేస్లో ఈ ఆటో సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి. ఒక్కసారి ఈ అడ్వెంచర్ రైడ్ చూడండి ఎలా ఉంటుందో. అలా కొద్ది దూరం ఆఫ్ రోడ్ చేసిన తర్వాత మనకి ఒక రోడ్ అయితే వస్తుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం అయితే పడలేదు. వర్షం బాగా పడుంటే రోడ్ అంతా బురదమయం అయ్యేది. ఆటోలు కూడా జారిపోతూ ఉండే. అండ్ ఈ రోడ్ అంతా కూడా మొత్తం ఎర్రమట్టితో నిండిపోయింది. అండ్ వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్గా ఉంది. ఒక పక్క మొత్తం వాటర్, ఇంకో పక్క మొత్తం ఒక పెద్ద కొండ అయితే ఉంది. అలా మంచి వ్యూస్ చూసుకుంటా చిన్న విలేజ్ గుండా మనము చివరికి ఆ సంగమేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్తాము. మీకు ఇప్పుడు వ్యూ చూస్తుంటే చుట్టూ మట్టి మొత్తం గడ్డి కనిపిస్తుంది, కానీ నీళ్ళు వదిలినప్పుడు మాత్రము ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. అండ్ ఆ ఆలయం మొత్తం మునిగిపోతుందంటే అర్థం చేసుకోండి నీళ్ళు ఎంతవరకు వస్తాయో. ఇప్పుడే మనం ఆటో దిగి సంగమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము. ఆలయం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ ఆలయం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా బాగుంది ఆలయము. అండ్ ఇక్కడ చాలా పెద్ద గాలి కూడా వీస్తుంది. అలా గాలి వీస్తుంటే అసలు మనుషులు ఎగిరిపోయేంత గాలి వస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఈ వాతావరణం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని మొత్తం దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని సంగమేశ్వరం అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది నదుల సంగమ ప్రాంతంలో ఉండడమే. ఇక్కడ మొత్తం దాదాపుగా 7 నదులు ఒకే చోట కలుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సంగమేశ్వర ఆలయము సప్త నదుల కలయిక. సప్త నదులు అంటే 7 నదులు. ఆ 7 నదులు ఏంటి అంటే తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలాపహారిణి, భీమరథి, భవనాశిని. ఫస్ట్ చెప్పిన 6 నదులు ఫీమేల్కి సంబంధించినవి, అంటే స్త్రీ నదులు లాంటివి. లాస్ట్ చెప్పిన భవనాశిని అనేది పురుష నది, అంటే మేల్ నది అనమాట. ఈ 7 నదుల కలయికనే ఈ సంగమేశ్వర ఆలయం. మహాభారత గాథల ప్రకారము పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిన టైంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ నదుల సంగమ క్షేత్రమైన ఈ ప్లేస్లో ధర్మరాజు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. అలా అనుకొని పాండవుల్లో ఒకడైన భీముడికి ధర్మరాజు ఏం చెప్తాడంటే,
కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అలా భీముడు శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి బయలుదేరుతాడు. అలా కాశీకి వెళ్ళిన భీముడు రావడానికి చాలా లేట్ అవుతుంది. దీంట్లో అమృత గొడవలు మించిపోతాయన్న ధర్మరాజు భావించి అక్కడే ఒక వేప కొమ్మని అంటే ఒక వేప చెట్టుని శివలింగంగా మార్చి ఈ ప్లేస్లోనే ప్రతిష్ఠిస్తాడు. దాని తర్వాత భీముడు ఈ ప్లేస్కి వచ్చి తను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించలేదని చెప్పేసి కోపంతో ఆ శివలింగాన్ని కొంచెం దూరం విసిరేస్తాడు. దానినే భీమలింగం అని కూడా పిలుస్తారు. సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం వేప చెట్టుని ఒక చెట్టులా మాత్రమే కాకుండా ఒక అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే శివలింగం ప్లస్ చెట్టు ఏదైతే ఉందో శ్రీశక్తిగా అంటే శివుడు శ్రీశక్తి ఒకటే అన్నట్టు నిరూపించడానికి ఒక రూపంగా ఇక్కడైతే ఈ కార్యక్రమం అయితే చేశారు. ఇక్కడ మీరు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఆలయం అంతా దాదాపు నీటిలోనే ఎక్కువగా మునిగి ఉంటుంది. అయినా కూడా వేప మొద్దుతో చేసిన శివలింగం ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదంటే నమ్ముతారు. చాలా మంది ఋషులు మునులు ఈ వేపకర్రకి చాలా శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పుడు మీకు ఈ ఆలయంలో ఉన్న ఆ వేపకర్ర శివుణ్ణి నేను మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చాలా మంది భక్తులు ఈ సంగమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం చేసి దర్శనం కూడా చేసుకుంటున్నారు. మీతో పాటు వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీతో పాటు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఈ నీటిలోకి వెళ్ళకుండా కూడా చూసుకోండి. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు ఉండడము చాలా వరకు అయితే ముఖ్యమైన విషయం అది. అండ్ ఈ ఆలయం గురించి మొత్తం నేను ఇప్పుడైతే డ్రోన్ షాట్లో పెడతాను. ఆ డ్రోన్ షాట్స్ కూడా చూడండి, చాలా బాగుంది ఆలయము.
చూశారు కదా ఈ సప్తనదుల సంగమేశ్వర ఆలయము. దాదాపు ఈ ఆలయము 8 నెలల వరకు నీటిలో మునిగి ఉంటుంది. మీరు ఇంత దూరం వెళ్ళలేకపోయినా నా వీడియోలో చూశారంటే కూడా మీరు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళే. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.